వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్, విమానాశ్రయానికి హైస్పీడ్ రైలు, మెట్రో, ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు. ముంబై, పూణే, హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు పొడిగింపు. ముగ్గురు మిత్రులు విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చాక వారెవరికి క్యాబ్ అవసరం రాలేదు. ఒకరు అక్కడే ఉన్న మెట్రో స్టేషన్కి చేరుకొని నాగోల్ వెళ్ళిపోగా, మరొకరు సమీపంలోని హైస్పీడ్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలు కేవలం గంటన్నరలోనే విజయవాడకు చేరుకున్నారు. ఇంకొకరు కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బస్ టెర్మినల్ నుంచి కరీంనగర్ వెళ్లారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే ఈ తరహా రవాణా సౌకర్యాలు తెలంగాణ రాజధానిలోనూ సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం శంషాబాద్ విమానాశ్రయ పరిసరాలకు మెగా ట్రాన్స్పోర్ట్ హబ్గా రూపొందించేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఒకే దగ్గర ఉండేందుకు వీలుగా రోడ్లు, భవనాలు, రవాణా, మున్సిపల్, పరిశ్రమలు, రెవెన్యూ వంటి శాఖలు, హైస్పీడ్ రైల్ కారిడార్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, హెచ్ఎండిఏ, ఆర్టీసీ వంటి సంస్థల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది. ముంబై, పూణే, హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ తొలుత నిర్ణయించిన మేరకు కోకాపేట వరకే ఉండగా శంషాబాద్ వరకు విస్తరించాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCLను కోరింది. తెలంగాణకు గేట్వేగా. ఇప్పటి వరకు శంషాబాద్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. ఇకపై అది తెలంగాణ రాష్ట్ర వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విమానం, మెట్రో, హైస్పీడ్ రైలు, అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ అన్నీ ఒకే చోట అన్న తరహాలో దేశంలోనే అతిపెద్ద సమగ్ర రవాణా కేంద్రంగా శంషాబాద్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలన్నీ, ప్రాజెక్టుల ప్రణాళికలన్నీ రవాణా, రోడ్ల, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల సంస్థల దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా సచివాలయంలో CS కార్యాలయంలో వివిధ శాఖలు, సంస్థల మధ్య సమన్వయం కోసం కీలక సమావేశం జరిగింది. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే శంషాబాద్ చుట్టూ కొత్త ఆర్థిక కార్యకలాపాలు, హోటళ్లు, లాజిస్టిక్ పార్కులు, కమర్షియల్ జోన్లు, ట్రావెల్ సర్వీసులు వేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. 150 ఎకరాల్లో బస్ స్టేషన్. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకి రాకపోకలు సాగించే వారితో పాటు విమాన ప్రయాణికులకు బస్సులు కనెక్టివిటీ ఉండేలా శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో సుమారు 150 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని ఆదేశించారు. తెలంగాణ జిల్లాలన్నిటికీ నేరుగా అనుసంధానం కలిగేలా ఈ బస్ స్టేషన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నాగోల్ నుంచి మెట్రో. హైదరాబాద్ మెట్రో రెండో దశలో ప్రతిపాదికంగా 4 కీలక మార్గాల్లో నాగోలు, శంషాబాద్ కారిడార్ ఒకటి. ఈ మార్గం అమల్లోకి వస్తే విమానం దిగిన ప్రయాణికులు నేరుగా మెట్రోలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్కు మెట్రో ప్రత్యక్ష కనెక్టివిటీ లేకపోవడం వల్ల నగరం నుంచి క్యాబుల్లో చేరుకోవాల్సి వస్తుంది. కొత్త కారిడార్ నిర్మాణంతో భారీ ఛార్జీలు, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు తీరుతాయి. శంషాబాద్లోనే హైదరాబాద్లో మెట్రో రైలు సంస్థ భారీ మెట్రో డిపో ప్రణాళికలు సైతం రూపొందించింది. దేశంలోనే తొలి ఎయిర్ రైల్ రోడ్ హబ్. ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో ఎయిర్పోర్ట్కు మెట్రో కనెక్టివిటీ ఉంది. మరికొన్ని చోట్ల బస్ టెర్మినల్ సమీపంలో ఉంది. కానీ ఇప్పటి వరకు విమానాశ్రయానికి మెట్రో, హైస్పీడ్ రైల్, భారీ ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ఇలా అన్ని రవాణా వ్యవస్థలు ఒకే జోన్లో ఉన్న ప్రాజెక్టు ఇప్పటి వరకు దాదాపు లేదు. అందుకే ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే తెలంగాణకు ఇది కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాకుండా భవిష్యత్తు నగర ప్రణాళికలకు జాతీయ మోడల్గా మారే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. హైస్పీడ్ రైల్వే స్టేషన్ కంట్రోలర్ సెంటర్. విమానం దిగాక హైస్పీడ్ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ముందు భాగంలో హైస్పీడ్ రైల్ స్టేషన్ ప్రతిపాదన వచ్చింది. ముందు భాగం భవిష్యత్తులో విమానాశ్రయ విస్తరణ ఉంటుంది. జిఎంఆర్ సంస్థ స్పష్టం చేయగా దక్షిణం వైపు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్పీడ్ రైల్వే స్టేషన్ ఉండే నేపథ్యంలో విమానం దిగాక మోనో రైల్లో వెళ్లాలా చర్చ జరిగింది. ఇక్కడే ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, ప్రధాన మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తామని NHSRCL రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అంటే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గాల్లో నడిపే రైళ్లకు కంట్రోల్ సెంటర్ అవుతుందన్నమాట. ఈ విధంగా శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్గా అయితే మాత్రం తుక్కుగూడ ఏరియా మాత్రం చాలా డెవలప్మెంట్ అవుతుంది. శ్రీశైలం హైవే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రేటింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుక్కుగూడ ఏరియాలో విల్లాస్ కానీ, ప్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఫ్యూచర్ సిటీలో కూడా ప్లాట్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ కంపెనీ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీకు డీటెయిల్స్ చెప్తాము. దాన్ని బట్టి కంపెనీ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం, రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.